ఏబీసీలు ముగ్గురు కూడా 26,000, 34,000 అండ్ 10,000 ముగ్గురు వేరువేరుగా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి రూ. 3,500 ప్రాఫిట్ వచ్చింది. అందులో బి యొక్క షేర్ ఎంత? సో, ఇలా ఇద్దరు లేదా ముగ్గురు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు వచ్చిన లాభాన్ని ఏ విధంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, పంచుకుంటారంటే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ ఏదుందో ఆ రేషియోలో పంచుకుంటారు. సో, మొదటి వ్యక్తి 26,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇస్టు సెకండ్ వ్యక్తి 34,000 అనేది ఇన్వెస్ట్ చేశాడు. ఇస్టు థర్డ్ వ్యక్తి 10,000 ఇన్వెస్ట్ చేశాడు. మూడిట్లో 3 జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేయండి. సో, ఇక్కడ 26, 34:10 ఇది మనకు మిగులుతుంది. ఈ 3 కూడా 2తో పోతాయి కాబట్టి 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 13s, 2 17s, 2 5s మొత్తము మనకు వచ్చినటువంటి రేషియో 13:17:5. ఈ మూడిటిని కలిపితే మనకి 35 భాగాలు అవుతుంది. వచ్చినటువంటి ప్రాఫిట్ ఏమో 3,500. ఒక భాగం కావాలంటే దాన్ని 35తో భాగిస్తే 35 ఒకట్లో 3500. ఒక భాగం వాల్యూ వచ్చేసి రూ. 100. సో, మనకి ఏ వాడికి వచ్చినటువంటి రేషియో ఎంత ఉంది? 13. బి వాడికి వచ్చింది 17. సి వాడికి వచ్చింది 5. అయితే మనకి బి యొక్క షేర్ అడిగాడు. బి యొక్క భాగం ఎంతంటే 17 భాగాలు. ఒక భాగం ఎంత? రూ. 100. 17 × 100 1700 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఇంకొక క్వెషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.